ఈ కథనం ప్రారంభించే ముందు మీకు ఈనాడులో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. అదేంటంటే, హైదరాబాద్కి దగ్గరలో చౌటుప్పల్ అనే ప్రాంతం ఉంది. అది మీ అందరికీ తెలిసిందే. ఆ చౌటుప్పల్లో ఒక చిన్న కుటుంబం నివసించేది. ఒక భార్య, ఒక భర్త, 2 చిన్న పిల్లలు. అయితే ఒకరోజు ఆయన పని మీద హైదరాబాద్ వెళ్తున్నాడు. అక్కడ అందరికీ అలవాటు, అంటే రోజు వాళ్ళు సిటీకి వెళ్ళేటప్పుడు బళ్ళు మీదే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే తను కూడా బైక్ తీసుకొని సిటీకి బయలుదేరాడు. ఆవిడ గబగబా వచ్చి, ఏమండి ఈరోజు చిన్నవాడు పుట్టినరోజు, వచ్చేటప్పుడు కేక్ తీసారండి అని నాకు చెప్పింది. అంటే సరే అని చెప్పి నవ్వుతా వాడికి టాటా చెప్పి బయలుదేరాడు. కానీ బయలుదేరిన వాడు తిరిగి రాలేదు. సాయంత్రం అయింది, రాత్రి 11 అయింది. అతను ఆచూకీ తెలియదు. ఈ టైంలో సరిగ్గా 12 దాటిన తర్వాత పోలీసులు వ్యాన్ ఒకటి వచ్చి ఆగింది. వాళ్ళు ఆ డెడ్ బాడీని తెచ్చి ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయారు. ఆ ఇల్లాలు గొల్లుమైన గోలు పెట్టి పాపం స్పృహ తప్పి పడిపోయింది. అయితే ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఆ చిన్న కుర్రోడు ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు నాడు ఇంటి గుమ్మం ముందు నించొని వాళ్ళ నాన్న వస్తాడు, ఇంకా కేక్ తెస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉండడం వాడికి అలవాటు అయిపోయింది. ఇలాంటి కథలు ఎన్నెన్నో. ఇన్సూరెన్స్ ఒకప్పుడు పాలసీలు వేరు, పద్ధతులు వేరు, ఇప్పుడు పద్ధతులు వేరు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక కుటుంబానికి సంబంధించింది. అందుకని మీరు కూడా ఆ పాత భావజాలం ఏదైతే ఉందో వాటి నుంచి బయటికి రండి. మీ కుటుంబానికి ఒక భవిష్యత్తులో భద్రతని, భరోసాని కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.